కార్తీక పురాణం 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము, గద, బాణము, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు, హుంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రనందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాటలు ఆనలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతియే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలుగు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసం చేయుట చేతనే కదా నీకి అపజయము కలిగినది. కాన లెమ్ము, శ్రీహరిని మదిలో దలచి నేను తెలియచేసినట్ల చేయుమని హితోపదేశం చేశాను. అపవిత్ర పవిత్రోవా నానావస్తాంగితోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యం తరస్సుచిః. 21వ అధ్యాయము 21వ రోజు పారాయణం సమాప్తం.